ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడంలో ఉన్న తృప్తి మరో దానిలో రాదని యూట్యూబర్ తిరు అన్నారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలందరూ కూరగాయలు తెచ్చి చక్కగా వంట చేసి ఇంటి తరహా లాంటి భోజనాన్ని పేదలకు అందించడం తనకు చాలా నచ్చిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే అన్నదానంలో భాగంగా గురువారం పైపుల్ రోడ్లోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూట్యూబర్ తిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయకుమారితో కలిసి తిరు పలువురికి భోజనం వడ్డించారు. అనంతరం తిరు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో డొక్కా సీతమ్మ పేరు మీద ఈ అన్నదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మంచి కూరగాయలు తెచ్చి చక్కగా వంట చేసి ఇంటి తరహా లాంటి భోజనాన్ని అందించడం తనకు చాలా నచ్చిందని తెలిపారు. ఆకలితో ఉన్న పేదవాళ్ల ఆకలి తీర్చడం గొప్ప కార్యక్రమమని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమాలకు తాను మద్దతునిస్తానని తెలిపారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విజయకుమారి మాట్లాడుతూ తమ ట్రస్టు స్థాపించి 2 సంవత్సరాలైందని ప్రతి నెల 2 సార్లు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 500 మంది భోజనం చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా ఈ అన్నదానాన్ని నెలకు 2 సార్లు కాకుండా ప్రతిరోజు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానికి దాతలు సహకరిస్తే తాము సిద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బోండవమ్మ గారి ఆశీస్సులతో వీళ్ళు ఒక 2 సంవత్సరాల నుంచి ప్రతి నెలలో 2 సార్లు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ మన సింగనగర్ పైపుల్ రోడ్డు జంక్షన్లో మంచి ఫుడ్ అంటే వీళ్ళే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి చక్కగా వంట చేసి అందరికీ మంచిగా వడ్డిస్తున్నారు. అసలు చాలా బాగా నచ్చింది. నేను అంతకుముందు ఒకసారి ఇక్కడికి ఇటు నుంచి వెళ్తూ ఉంటే ఆగి చూస్తే అన్న మీరు చూడటం కాదు, మా దగ్గరికి వచ్చి భోంచేసి మీరు మా వంటలు ఎలా ఉన్నాయి చెప్పండి అని అడిగారు. అప్పుడే నేను చెప్పాను, అమ్మ నేను కూడా మీ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్పంచుకుంటాను, నేను కూడా మీతో పాటు ఉంటాను అని అన్నప్పుడు మీరు తప్పకుండా రావాలని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియా ద్వారా మా టీం అందరం వచ్చాము. చక్కగా మంచి కార్యక్రమం బాగా జరుగుతుంది. ఇవాళ చాలామంది వచ్చారు, ఎందుకన్నా మా బ్యానర్ చూసి వచ్చారు ఏంటో తెలియదు కానీ చాలా బాగా వచ్చారు. అన్నదానం బాగా జరుగుతుంది. నిజంగా చాలా గ్రేట్. ఇలాగా ఎంతోమంది పేదవాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలాగ ఆకలి తెచ్చడం అనేది చాలా చాలా మంచిదనమాట. ఇలాగే ఇంకెవరైనా చేయాలనుకున్నా కూడా మీ అందరికీ నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. అందరికీ నమస్తే అండి. నా పేరు విజయకుమారి, డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని. ఈ ట్రస్ట్ పెట్టి మేము 2 సంవత్సరాలు అయిందండి. ప్రతి ఈ నెలలో 2 సార్లు చేస్తాము. అది కూడా హోమ్ ఫుడ్ సార్, మేమే వడ్డని చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు మేము పెట్టే భోజనం కోసమని ఈ డొక్కా సీతమ్మ నుంచి వచ్చే భోజనం కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎదురు చూపులు చూసిన తర్వాత మేమేమనుకుంటున్నామంటే ఈ అన్నదాన కార్యక్రమము నెలలో 2 సార్లు కాదు, ప్రతిరోజు జరగాలి అన్నది మా కోరిక. దానికి మాకు దాతలు కూడా ఉంటే కూడా సహకరిస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మా టీం అందరూ కూడా సహకరిస్తారు. డొక్కా సీతమ్మ గారు అన్నం పెడుతున్నారు ఏంటి, అన్నం కూరలు అయితే అన్నీ బాగున్నాయి. ఆ తల్లి దేవల్ల మేము అన్నం తింటున్నాం. టీడీపీ ప్రభుత్వం వచ్చింది, జనసేన టీడీపీ కూటమిగా ఇవాళైతే మా బతుకులు బాగున్నాయి. ఒకప్పుడైతే వేరేగా ఉంది, కూడు కూడా దొరికేది కాదు. ఇవాళ దేవుడి దేవల్ల బాగుంది. ఇంకోసారి తినబుద్ధి వేస్తుంది, అంత బాగుంది. అమ్మగారు పెట్టింది, అర్థమైంది మీకు. కూరలు బాగున్నాయి, అన్నం బాగుంది. మళ్ళీ ఇంకొకసారి లైన్లో నుంచి తినబుద్ధి వేసేంతగా చేశారు. అమ్మగారికి నమస్కారం పెడుతున్నాను.